ప్రియులారా, క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ఆయన నామములో శుభములు. ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫిలోమోను పత్రిక 6వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఫిలోమోనుకు పౌలు రాసిన పత్రిక 6వ వచనం. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొగుట అనున్నది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. ఫిలోమోనుకు ఒక మంచి సలహా ఇస్తూ పౌలు రాస్తున్న మాటలు. యేసుక్రీస్తు ప్రభువునందు ఎలాంటి గొప్ప అనుభవం నీ జీవితంలో ఉందో ఆ అనుభవము ఇతరుల జీవితాల్లో కూడా కార్యకారి కావాలి, లేక ఇతరుల జీవితాల్లోనికి ఆ అనుభవం ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇతరుల జీవితాల్లోనికి మన అనుభవాలు బదిలీ అవ్వాలి. అలాంటి ఆలోచన పౌలు చెబుతున్నాడు. అలా జరిగినప్పుడు ఎవరి జీవితాల్లోనికి నీ మంచి అనుభవం బదిలీ అయిందో, ఎవరి జీవితాల్లోనికి నీ మంచి అనుభవం వెళ్ళిందో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. అలాగే ఆ అనుభవం వారికి అందించినందున నీవు కూడా ఆశీర్వదించబడతావు. అలాంటి సలహా, అలాంటి గొప్ప మాట పౌలు ఆ ఫిలోమోనుకు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మన జీవితాల్లో దేవుడు నాటిన గొప్ప అనుభవాలు, విశ్వాసము, ప్రేమ, సంతోషము, దయ, సమాధానం, ఇలాంటి గొప్ప అనుభవాలు మనం కలిగి ఉండి ఆ అనుభవాల్లో మనము సంతోషిస్తూ ఆశీర్వదించబడుతూ ఉండడం మాత్రమే కాదు. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఆ అనుభవాలు ఇతరులకు అందించాలి. మన జీవితాల నుంచి ఆ అనుభవాలు బదిలీ అవ్వాలి. కొన్నిసార్లు మాటలు మాత్రమే మాట్లాడతాం. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, క్రైస్తవ జీవితం నుంచి ఇతరుల జీవితాల్లోనికి బదిలీ అవ్వాల్సింది జ్ఞానం బదిలీ కావడం కాదు, ఆశీర్వాద అనుభవం బదిలీ అవ్వాలి. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లైఫ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జరగాలి మన జీవితాల నుంచి. అలాంటి మాటలే ఇక్కడ పౌలు ఫిలోమోనుకు చెబుతున్నాడు. నీ జీవితంలో ఎలాంటి మంచి అనుభవం ఉందో ఆ అనుభవం ఇతరుల జీవితాల్లో అది కార్యకారి కావాలి అని చెప్పడంలో నీవు ఇతరుల జీవితాల్లోనికి నీవు దాన్ని బదిలీ చేయాలి. ఈ దినాన్ని నీ జీవితంలో దేవుడు ఎలాంటి మంచి అనుభవాన్ని నాటాడో నీ హృదయంలో, ఆ అనుభవాన్ని ఇతరులకు అందించగలిగే స్థితిలో ఉన్నవా? అలాంటి ఇతరులకు అందించగలిగినప్పుడు మన జీవితాలు అలాంటి అనుభవాలు కలిగిన జీవితాలుగా ఇతరులకు కనిపిస్తాయి. దేవుడు కూడా దాన్ని ఆశీర్వదిస్తాడు. నిజానికి నేను దయగలిగిన వాడను అని ఇతరులు ఎప్పుడు తెలుసుకుంటారు అంటే, అలాంటి దయగల కార్యాలు నా జీవితాల్లో నుంచి కనపడినప్పుడే, నా జీవితంలో నుంచి కనపడినప్పుడు మాత్రమే నిజానికి ఒక వ్యక్తి దయగలిగిన వాడు అని ఇతరులు ఎప్పుడు తెలుసుకుంటారు అంటే, అలాంటి దయగలిగిన కార్యాలు ఆ వ్యక్తి చేసినప్పుడు మాత్రమే. నీవు అలాంటి కార్యాలు చేసినప్పుడు ఇతరులు నీ దాతృత్వాన్ని తెలుసుకుంటారు. అలాగే దేవుడు కూడా దానిని మెచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ అనుభవం గురించి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. యోబును గురించి మనకు తెలుసు. యోబు చాలా శ్రమలను అనుభవించాడు. ఆ శ్రమలను అనుభవిస్తున్న సమయంలో అతనికి స్నేహితులైన వారు ఆయనకు సలహాలు ఇచ్చారు. ఆ సలహాలన్నీ కూడా విమర్శనాత్మకమైన సలహాలు ఇచ్చారు. ఆ విమర్శనాత్మకమైన సలహాలు ఇచ్చిన స్నేహితులపైన ఆ దేవుడు కోపపడ్డాడు. మీరు నన్ను గూర్చి యోబును గూర్చి మంచి మాటలు మాట్లాడలేదు అని ఆ స్నేహితులతో దేవుడు మాట్లాడాడు. మీ మీద నా కోపము ఉన్నది అని దేవుడు మాట్లాడాడు ఆ స్నేహితులతో. అలాంటి సమయంలో యోబు ఆ స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం చివరి అధ్యాయంలోకి వెళ్తే అక్కడ యోబు ఆ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే ఆ స్నేహితులను దేవుడు ఆశీర్వదించాడు, వారిని క్షమించాడు. అలాగే యోబును ఇంతకు ముందు ఉన్న ఆశీర్వాదం కంటే రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు దీవించాడు. తన జీవితంలో ఉన్న
ఆ లక్షణం ఇతరులకు అందించే స్థితి యోబు జీవితంలో ఉంది. తన జీవితంలో ఉన్న ఏ మంచి లక్షణమైనా ఆ మంచి లక్షణం ఇతరులకు అందించినప్పుడు దానిని బట్టి ఇతరులు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నీవు ఆశీర్వదించబడతావు. అట్టి స్థితి దేవుడు ఈ రోజున నీకు చూపిస్తున్నాడు. నీవు ఆశీర్వదించబడాలి అనుకుంటున్నావా? నేను ఆశీర్వాదంగానే ఉన్నాను అనుకుంటే ఇంకా నీ ఆశీర్వాదం రెట్టింపు అవ్వాలని, ఇంకా వృద్ధి అవ్వాలని ఆలోచన చేస్తున్నావా? అలాంటి ఆశ నీలో ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఎలాంటి మంచి అనుభవాలు ఉన్నాయో ఆ మంచి అనుభవాలన్నీ ఇతరుల జీవితాల్లోనికి బదిలీ అయ్యేటట్లుగా, ఇతరుల జీవితాలలోనికి నీవు అందించగలిగేటట్లుగా నీ జీవితం ఉంటే అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఊహించని ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. ఇతరులు ఆశీర్వదించబడతారు నీ వలన, అలాగే దేవుని ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. అట్టి ఆశీర్వాద స్థితి నీకు కావాలంటే నీవు మంచి అనుభవాలు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ మంచి అనుభవాలు నాలోనే పరిమితం చేసుకుంటాను, నాలోనే నిర్లిప్తం చేసుకుంటాను అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఆ మంచి అనుభవాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా ఇతరులకు వాటిని పంచి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుడు నిన్ను ఉన్న స్థితి కంటే ఇంకా మెరుగైన స్థితిలోనికి నడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రియుడమైన మా తండ్రి, నిజమే ప్రభువా, మేము ఏ మంచి అనుభవాలతో ఉన్నామో ఆ అనుభవాలు ఇతరులకు అందించగలిగే వారంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించగలిగే వారంగా మేము ఉండగలుగుటట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కార్యాలు చేసి ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, తద్వారా మేము నీ వలన ఆశీర్వదించబడినట్లు నీ కృప చూపించమని, అట్టి ఆశీర్వాద అనుభవాలతో ఈ బిడ్డలందరినీ నింపుమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మీకు ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు.